ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత, గుండెపోటుతో తుదిశ్వాస. 2 సార్లు కాంగ్రెస్ చీఫ్ గా సేవలు. శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో నేడు అంత్యక్రియలు. అధికార లాంఛనాలతో హాజరు కానున్న సీఎం. పార్థివ దేహంపై కాంగ్రెస్ జెండా కప్పి నివాళులు అర్పించిన బట్టి శ్రీధర్ బాబు. ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం అంటూ ధర్మపురి శ్రీనివాస్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఒకే ఒక్క సందర్భం ఉంది, ఒకే ఒక్క ఉదాహరణ ఉంది. ఆయన ఎలాంటి వాడు, నాయకత్వ పటిమ ఎట్లాంటిది, ఆయనకి ఉన్నటువంటి ఆకాంక్షలు ఏంటి అనే విషయాన్ని ఒకే ఒక్క వీడియో ద్వారా మనం చెప్పొచ్చు. అదేంటంటే ఇది చూపిస్తానండి మీకు. ఇప్పటి తరానికి చాలామందికి తెలియని విషయాలు. సో ఎప్పుడో 25 ఏళ్ల కిందనే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు శాసనసభలో జరుగుతున్న అన్యాయం ఇరిగేషన్ సైడ్ లో చూసినట్టయితే ఈ రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాల్లో 19,693.5 కోట్ల అధ్యక్ష, రాయలసీమలో 2,206 కోట్ల అధ్యక్ష, తెలంగాణలో 4,005 కోట్ల అధ్యక్ష. మరి ఈ రకంగా చూసినట్టయితే దీని పర్సంటేజ్ చూస్తే 20% కూడా రాదు అధ్యక్ష. ఎడ్యుకేషన్ అధ్యక్ష, రీజన్ వైజ్ గ్రాంట్ ఇన్ ఇయర్ తీసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతానికి సుమారు 25% ఆఫ్ ది గ్రాంట్ వస్తున్నది అధ్యక్ష. వైల్ వీఆర్ ఎంటైటిల్ ఫర్ 40%. అదే రకంగా లిటరసీ రేటు చూసినట్టయితే తెలంగాణ విద్య గురించి, వైద్యం గురించి, ఇరిగేషన్ గురించి, కరెంటు గురించి మీరు ఇచ్చినప్పటికీ కూడా అంత పూర్తి వాడుకునే అవకాశాలు కూడా లేకుండా పోయినాయి అధ్యక్ష. సంవత్సరానికి సుమారుగా 450 కోట్లకు పైగా మెయింటెనెన్స్ ఆఫ్ ది కెనాల్స్ కి మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఆ ఖర్చులో భాగంగా కోస్తాంధ్రలో 347.9 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ ప్రాంతంలో 70 కోట్లు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మరి ఎక్కడైతే మేజర్ రివర్స్ 2/3 కంటే ఎక్కువ 79%, 69% క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కెనాల్ల మరమ్మతుల కొరకు, కెనాల్ మెయింటెనెన్స్ కొరకు ఇంత తక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందని అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అధ్యక్ష, కేవలం ఇక్కడున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటిని పూర్తి చేయనందువలన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే విషయం దీంతో చాలా క్లియర్ గా వ్యక్తం అవుతుంది అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో అగ్రికల్చర్ వ్యవసాయం గురించి చెప్పడానికి ఉదాహరణ 1956లో 46,57,282 ఎకరాలు సాగు చేస్తే 1998 వచ్చేసరికి సుమారు 11 లక్షల ఆయకట్టు తగ్గిపోయిందంటే ఎంతో బాధాకరమైన విషయం అధ్యక్ష. ఇన్ని వందలాది వేలాది కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ మనం చేస్తూ తెలంగాణ ప్రాంతంలో 11 లక్షల ఎకరాలు తగ్గిందంటే చాలా బాధపడాల్సిన విషయం. తెలంగాణలోని పరిశ్రమల చరిత్ర ఉంది అధ్యక్ష. దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పదే వేడుకుంటూ వస్తున్నాం. దానికి వేలాది ఎకరాల ల్యాండ్ ఉంది అధ్యక్ష. దానిపైన వచ్చిన లాభాల ద్వారా సుమారు 8 షుగర్ ఫ్యాక్టరీలు వివిధ జిల్లాల్లో, రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. అది కేవలం నిజాం షుగర్ ఫ్యాక్టరీ డబ్బులతో. హిందూపూర్ లో వెళ్ళి మెకానికల్ యూనిట్ పెట్టారు అధ్యక్ష. మరి అది ఏం ఆలోచనతో పెట్టారు నాకైతే అర్థం కాలేదు. కుట్టుకుట్టుగా మీటర్ గేజ్ కొట్టుకుంటా పోతుంది. ప్రభుత్వం పైన ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాలు సాక్షిగా అందరి దృష్టికి dated 30th December 1985, the employees allotted after 1810-75 to zone 5 and 6 in violation of the zonalization of local cadres under 6-point formula will be repatriated to their respective zones by 31/3/86. లోవర్ లెవెల్ క్యాడర్ ను కూడా ఆంధ్ర ప్రాజెక్ట్ నుండి తీసుకొచ్చి తెలంగాణ ప్రాజెక్ట్ లో టోటల్ గా నింపినప్పుడు పెద్ద రియాక్షన్ వస్తే అప్పుడు ఈశ్వర జీవాధ్యక్ష చూసిరా. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ధర్మపురి శ్రీనివాసు ఈరోజు మాట్లాడింది కాదు, ఏదో ఈ మధ్య మాట్లాడింది కాదు, 24 ఏళ్ల కింద మాట్లాడినటువంటి మాట. ఇవాళ చెప్తారు చాలామంది తెలంగాణ కోసం మేం కొట్లాడినాం, మేం కష్టపడ్డాం, మేం లేకపోతే తెలంగాణ ఎక్కడదని చెప్తారు కదా. సో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభల ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలు వింటే ఆయన నిబద్ధత ఏంటిదో తెలుస్తుంది. తెలంగాణ పట్ల, తెలంగాణ సాధికారత పట్ల. సో తెలంగాణను సాధించాలనే ఒక భావనతోని ఆ రోజే ఉన్నాడు, ఆ రోజే మాట్లాడిండు. విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, ఆరోగ్యం మీద కావచ్చు, లేదంటే ఉపాధి ఉద్యోగాల మీద కావచ్చు, అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫైనల్గా ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ కూడా కావచ్చు, ఇవన్నిటి మీద ఆ రోజే ఆయన గలమినిపించిండు, గొంతినిపించిండు. ఖచ్చితంగా మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మా ప్రాంతం బాగుపడట్లేదు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు హయాంలో మాట్లాడి ఆయన ఆ రోజే తెలంగాణ ప్రజల మనసు దోచుకోండి చెప్పొచ్చు. ఆ రోజే తెలంగాణ కోసం ఆయన బీజం వేసిండని కూడా చెప్పొచ్చు. 1969లో ఒక ఉద్యమం జరిగింది, తెలంగాణ తొలిదేశ ఉద్యమం.
మలిదశ ఉద్యమం మొదలైంది నా వల్ల, నేను చేస్తేనే ఇయ్యాల తెలంగాణ వచ్చింది, తెలంగాణ కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకుంటామా అని చెప్పి ఇలా నీతులు చెప్తారు కదా. సో ఇట్లాంటి నాయకులు ఆ రోజు మాట్లాడారు. ఒక పీజేఆర్ కావచ్చు, మరొక డి శ్రీనివాస్ కావచ్చు, ఆ రోజు ఒక ఇంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణ కోసం గొంతెత్తిన ప్రజా గొంతుకలే ఆ రోజే మాట్లాడినరు. ఇంతమంది కష్టపడి కొట్లాడి ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తేనే మనకు తెలంగాణ సిద్ధించదనే విషయం ఇప్పటి జనరేషన్కు తెలవాలి. అంతేగాని ఒక కేసీఆర్ చేసిండు, కేసీఆర్తోనే అయ్యింది అంటే కేసీఆర్ ఒక్కంతో కాలే, కేసీఆర్ ఇంటోలతో కాలేదు, పూర్తిగా తెలంగాణ సమాజం సహకరించింది. అట్లే అప్పటి నాయకులు చాలామంది ఏ పార్టీలో ఉన్నా సరే, కాంగ్రెస్లో ఉన్నా సరే, బీజేపీలో ఉన్నా సరే అని చెప్పి ఆయా పార్టీలకు వెళ్ళి సిపిఐ సిపిఎంలకు వెళ్ళి కూడా తెలంగాణకు రావాలని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇండివిజువల్ అభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పార్టీల అభిప్రాయంగా తప్పకుండా లెటర్లు ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసినాం. సో ఇట్లాంటి జరిగినాయి చాలా గతంలో కూడా. సో డి శ్రీనివాస్ అనేట ఆయన 2 సార్లు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన కారకులు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎంతైతే ముఖ్యమైందో అప్పుడు ఈయన చతురత, ఈయన చాణక్యత కూడా అంతే ముఖ్యం. తను పడ్డ కష్టం వల్లనే 294 బీఫాములు ఆయన చేతుల మీదుగా 2 సార్లు ఈ రాష్ట్రంలో ఇచ్చిండు. వాళ్ళకి గెలిపించిండు. గెలిచిన తర్వాత ఎంతో మందికి మంత్రి పదవులు ఇచ్చేలాగా చేసిండు. సో రాజకీయ భిక్ష పెట్టిండని కూడా చాలా మంది చెప్పుకుంటారు. అట్లాంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్. ఇక అట్లాంటి వ్యక్తిని ఇలా మనం కోల్పోవడము, ఆయన తుది శ్వాస నిన్న ఉదయం విడవడము, దాంతోపాటు ఇంకా ఆయనకు సంబంధించినటువంటి చాలా విషయాలు, ఇంకా తను చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే బాగుంటుంది, కాంగ్రెస్ కండువా కప్పుకొని చనిపోవాలి నేను, ఆ కండువాతోనే పోవాలి నేను అని చెప్పి ఆయన కోరుకున్న కోరిక కూడా నిన్న నెరవేరిందని అన్నారు. ఎందుకోసం అంటే మధ్యలో కేసీఆర్ అన్నా తమ్ముడిని నేను ఇక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి పిలిపించుకొని మరి రాజ్యసభ సభ్యునిగా వేసుకొని ఆయన తెలంగాణ వచ్చింది కదా ఇంకేంది మనం కలిసి పని చేద్దామని చెప్పి పిలుచుకొని ఆ 4-5 ఏళ్ళు ఆయన పాపం బీఆర్ఎస్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నచ్చక వెనక్కి తిరిగి వీల్ చైర్లో అయినా సరే గాంధీ భవన్ మెట్లెక్కి ఆ రోజు గాంధీ భవన్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఆయన చివరి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరినట్టుగానే భావించారు చాలామంది. సో మొత్తానికి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి ఆయన కుమారులు అని చెప్పి ఆయన చాలాసార్లు అనుకున్నాడు. అదేవిధంగా సరే సంజయ్కి అవకాశం వచ్చినా రాకుండా ధర్మపురి అరవింద్కు మాత్రం అవకాశం వచ్చింది, 2సారి ఎంపీగా గెలిచిండు. సో ఆయన వారసత్వాన్ని అట్లే ఆయన నాయకత్వాన్ని కొనసాగించే పనిలో వాళ్ళు డెఫినెట్గా ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నారు, ఉండడం కూడా మంచిది కూడా. సో అట్లాంటి సీనన్న ముద్దుగా పిలుచుకుంటారు నిజామాబాద్ ప్రజలు. ఇంకొక సందర్భాన్ని కూడా నేను చూసిన, అసలు ఊహించలేదు ఈ సందర్భం జరుగుతుందని. నేను వాళ్ళ అన్నదమ్ములకి ఇద్దరికి అసలు మాటలు లేవు, ముచ్చట్లు లేవు, సరిగ్గా మాట్లాడుకోరు. ఆయన నేను ఎప్పుడో కలిసినా ఇప్పట్లో కలుసుకోలేదు, నాకు తెలియదు అని చెప్పి ఎన్నోసార్లు అంటుంటే మనం అలా అన్నదమ్ములే మనం విన్నాం కదా. నేను చూడండి ఆయన ఎట్లా పిలుచుకుంటున్నా అన్న. నేను ఆ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానో చూడండి ఒకసారి. సంజయ్ అన్న తమ్ముని ఇట్లా పిలుచుకున్నాడు, దగ్గర పిలుచుకున్న తర్వాత చేయి పట్టుకొని ఇట్లా లాగిండు దగ్గరికి. ఈ సందర్భం వస్తుందని నేను కూడా అనుకోలే. వాళ్ళు దూరంగానే ఉంటారు కదా అనుకున్నాం. అగో ఇది నేనేమంటా అంటే కుటుంబానికి మించి ఇంకోటి లేదు అని అంట. రాజకీయాలు, పదవులు, అధికారం అన్నీ కూడా ఎక్కడి వరకు అక్కడి వరకు ఉంటాయి, శాశ్వతం అయితే కాదు. సో చివరికి ఎన్ని జరిగినా ఎన్నున్నా ఇగో అన్నదమ్ముల మధ్య ఆ ప్రేమ, కష్టమైనా సరే అంటే సుఖంలో ఎవరు గుర్తొచ్చినా గుర్తు రాకుండా కనీసం కష్టంలో అయినా కలిసిండ్రు. ఇన్ని రోజులు వాళ్ళ అధికారం కోసమో లేకపోతే వాళ్ళ నాయన వారసత్వాన్ని కొనసాగించడం కోసమో వాళ్ళ ప్రయత్నాలు విడివిడిగా చేసుకుంటూ ఒకరికొకరికి మాట లేవు, ఒకరికొకరికి మాకు సంబంధాలు లేవు, పరిచయాలు లేవు అన్నట్టుగానే మాట్లాడినటువంటి మాటల నుంచి ఈరోజు ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే మంచిగా అనిపించింది. వాళ్ళు నిజంగా అంటే ఎటువెట్టి ఈ సందర్భంలోనైనా కొడుకులు ఇట్లా ఉండడం నిజంగా ఆయన ఆత్మ కూడా శాంతి జరుగుతుందనే అనిపిస్తూ ఉంది నాకు కూడా. అట్లాంటి సందర్భం ఇది. అన్నాతమ్ముల మధ్య ఎవరు శాశ్వతం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో అట్లే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ హఠాన్ మరణం. నిన్న తెల్లవారుజామున గుండెపోటు, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి అంటూ ఈయన టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు. సో మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఎంపీగా మంచి గుర్తింపు పొందినటువంటి నేత. సో అక్కడి ఆదివాసీ గిరిజన బిడ్డలకు నిజంగా ఒక అన్నలాగా ఉంటుండే అలాంటి వ్యక్తిని ఇలా వాళ్ళు కోల్పోవడం అనేది బాధాకరం. అందులో
ఈయన మొన్న బీజేపీలో ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు, పార్టీ వేరే రకంగా వాడుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత ఇంకా మొన్న గెలుపు కోసం ప్రయత్నం చేసిండు అక్కడ బీజేపీ ఎంపీ గెలుపు కోసం. సో అలాంటి వ్యక్తిని కూడా కోల్పోవడం బాధాకరం.